హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అటవీ శాఖ నుంచి మరొక కొత్త నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. మంత్లీ 24,000 వరకు అయితే శాలరీస్ అయితే తీసుకోవచ్చు. ఎటువంటి ఎగ్జామ్ లేదు, ఎటువంటి ఫీజు లేదు, మనకి ఎక్స్పీరియన్స్ కూడా అడగడం అయితే లేదనమాట. మనం 10 days లోపలైతే ఒక జాబ్లో అయితే జాయిన్ అవ్వచ్చు. కాబట్టి ఎవరైనా మిస్ చేసుకోకుండా జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోండి. ఫుల్ డీటెయిల్స్ అయితే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను, చూసి అప్లై చేసుకోండి. అంతకంటే ముందుగా మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక చిన్న లైకే కదండి చేసినట్టయితే నేను కూడా మరికొన్ని వీడియోస్ చేయడానికి నాకు కూడా ఎంకరేజ్మెంట్గా అయితే ఉంటుంది. ఫ్రీ ఆఫ్ కాస్ట్ కదండి, లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్ డీటెయిల్ చూసుకున్నట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ అయినటువంటి ICFRE ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ బయోడైవర్సిటీ నుంచి ఒక జాబ్స్ అయితే మనకి రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. ఈ యొక్క నోటిఫికేషన్ మనకి రీసెంట్గానే రిలీజ్ కావడం జరిగింది. ఈ యొక్క నోటిఫికేషన్లోనే మనకి క్లియర్గా అయితే చూడవచ్చు అనమాట. మనకి వాకిన్ ఇంటర్వ్యూ ద్వారా మనకి జాబ్స్ అయితే మనకి రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. ఎటువంటి ఎగ్జామ్ అయితే లేదనమాట, ఎటువంటి ఫీజు కూడా లేదు, ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా లేదు. మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉంటే చాలు. ఒక నోటిఫికేషన్లో ఇచ్చిన డీటెయిల్స్ చూసుకున్నట్లయితే, టర్మ్ అండ్ కండిషన్స్ చూసుకున్నట్లయితే మనకి నేషనల్స్ ప్రతి ఒక్కరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇండియన్ నేషనల్స్ అంటే ఏపీ, తెలంగాణ ప్రతి ఒక్కరు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. మనకి ఏజ్ లిమిట్ దాని డీటెయిల్స్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. జూనియర్ ప్రాజెక్ట్ ఫెలో, అలాగే మనకి ప్రాజెక్ట్ అసిస్టెంట్కి సంబంధించి జాబ్స్ అయితే రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. మనకి మినిమం 18 years అయితే ఉండాలి. మ్యాక్సిమం జనరల్ కేటగిరీ వాళ్ళైతే 28 years వరకు ఉన్న ప్రతి ఒక్కరు అప్లై అయితే చేసుకోవచ్చు. SC ST వాళ్ళకి 5 years, OBC వాళ్ళకి 3 years అయితే ఏజ్ రిలాక్సేషన్స్ అయితే అప్లికబుల్ ఉంటాయి. ఇక్కడ చూసుకున్నట్లయితే SC ST ఉమెన్స్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి అయితే 5 years, అలాగే OBC వాళ్ళైతే మీరు 3 years అయితే ఏజ్ రిలాక్సేషన్స్ అయితే అప్లికబుల్ ఉంటాయని ఒక నోటిఫికేషన్లోనే మనకి క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. ఈ యొక్క నోటిఫికేషన్కి మనకి అప్లికేషన్ ఫామ్ అయితే ఇచ్చారు కదండి. ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ని డౌన్లోడ్ చేసేసుకొని ప్రింట్అవుట్ అయితే తీసుకొని ఫిలప్ చేసుకోవాల్సి ఉంటుంది. పూర్తి డీటెయిల్గా అయితే ఫిలప్ చేసేసుకొని మనకి ఒక అప్లికేషన్ ఫామ్తో పాటు మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించిన సర్టిఫికేట్స్ అన్నీ పట్టుకొని నేను చెప్పిన అడ్రస్కి అయితే వెళ్ళవలసి అయితే ఉంటుంది. అడ్రస్ వచ్చేసి మనకి ఇక్కడ స్టార్టింగ్లో ఇచ్చారు చూడండి. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ICFRE ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ బయోడైవర్సిటీ, దూంపల్లి, కోంపల్లి అని చెప్పి ఈ యొక్క హైదరాబాద్ మనకి 500100 అని అయితే ఇవ్వడం జరిగింది. ఈ యొక్క అడ్రస్కి అయితే మనము వెళ్ళవలసి అయితే ఉంటుంది. ఎప్పుడు అంటే January 10th మనకి 10 AM to 12 PM అయితే మనకి ఒక ఇంటర్వ్యూ అయితే కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. కాబట్టి ఆ టైంలో అయితే వెళ్ళవలసి అయితే ఉంటుంది. కాబట్టి మనము 10th January ఈ యొక్క అడ్రస్కి వెళ్ళి మనము ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది. మనకి ఒక పోస్టులకు సంబంధించి డీటెయిల్ చూసుకున్నట్లయితే, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ దాని డీటెయిల్ చూసుకున్నట్లయితే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించి మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్ చూసుకున్నట్లయితే BSc ఇన్ బాటనీ కానీ, అగ్రికల్చర్ కానీ, ఫారెస్ట్రీ కానీ చేసినట్లయితే ఈ యొక్క జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే లేదు. 19,000 per month అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ నెక్స్ట్ జూనియర్ ప్రాజెక్ట్ ఫెలోకి సంబంధించి ఈ యొక్క పోస్టులకి ఫస్ట్ క్లాస్లో MSc బాటనీ లేదంటే ఫారెస్ట్రీ చేసినట్లయితే ఒక జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. మనకి 24,000 per month అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. అన్ని కాంట్రాక్టువల్ జాబ్స్ అండి, మనకి కాంట్రాక్టువల్ జాబ్స్ కాబట్టి ఎవరే కానీ మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి. మళ్ళీ కూడా మనకి పర్మనెంట్ చేసే అవకాశాలు కూడా ఉంటాయన్నమాట. గవర్నమెంట్ జాబ్స్ మనకి 1 week లోపే మనం ఈ యొక్క జాబ్లో అయితే జాయిన్ అయ్యే అవకాశం అయితే ఉంది. ఇంటర్వ్యూ చేసేసి మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసేసి మనకి జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఎవరే కానీ మిస్ చేసుకోకండి. మీ ఫ్రెండ్స్, మీ రిలేటివ్స్ ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. అలాగే వాట్సాప్ ఛానల్, వాట్సాప్ గ్రూప్స్ కింద అయితే లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అందులో జాయిన్ అయినట్లయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు అయితే అందుతుంది అనమాట. ఒక చిన్న లైక్ వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మరికొందరికి యూజ్ అవుతుంది, నాకు కూడా ఎంకరేజ్మెంట్గా అయితే ఉంటుంది. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. హ్యావ్ అ నైస్ డే.